Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain two-dimensional array and multi-dimensional array. What is two-dimensional array? A two-dimensional array is a collection of elements placed in m rows and n columns. So previously మనం సింగిల్ డైమెన్షనల్ అరేని తీసుకున్నాం. సో అక్కడ m rows కానీ n columns అనేవి మనం కన్సిడర్ చేయలేదు. కానీ ఈ టూ డైమెన్షనల్స్కి వచ్చేటప్పటికి మనం రోస్ అండ్ కాలమ్స్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో రోస్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే m, కాలమ్స్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే n. There are two subscripts in the syntax of two-dimensional array in which one specifies the number of rows and another one represents the columns. So first తీసుకునేది మనం రోతో రిప్రజెంట్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ని మనం ఏమంటాము అంటే కాలమ్స్ అంటాం. In a two-dimensional array, each element is itself an array. The two-dimensional array is also called a matrix. So మనం మ్యాట్రిక్స్లో 2 into 3 rows అని 2 rows and 3 columns అని మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం టూ డైమెన్షనల్ అరేలో కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మ్యాట్రిక్స్లా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ m rows ఉంటాయి, n columns ఉంటాయి. మ్యాథమెటికల్లీ ఏ మ్యాట్రిక్స్ A ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ A of I, J. I represent rows, J represent column. For all I and J such that. సో మనం రోని రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు 0 less than r is equal to I less than m. సో మనం కాలమ్ని రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు 0 less than j less than n. సో m రిప్రజెంట్ రోస్, n రిప్రజెంట్ కాలమ్స్. సో ఐని కూడా మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే రోస్ కింద, జేని కూడా మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే కాలమ్స్ కింద ఇండికేట్ చేస్తాం. ఏ మ్యాట్రిక్ ఈజ్ సెట్ టు బి ఆఫ్ ఆర్డర్ m ఇంటూ n. సో దీని యొక్క ఆర్డర్ అనేది ఎలా ఉంటుంది అంటే m ఇంటూ n. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ 2 rows తీసుకున్నాం, 3 columns తీసుకున్నాం. సో చూడండి, అరే ఆఫ్ 2 into 3. 2 into 3 మీన్స్ 6 ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ప్లేస్ చేయాలి అంటే 6 ఎలిమెంట్స్ అనేవి ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ మనం 2 rows కన్సిడర్ చేస్తాం, అట్ ద సేమ్ టైం 3 columnsని కన్సిడర్ చేస్తాం. సో రోస్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం కాలమ్స్ అనేవి కూడా 0తోనే స్టార్ట్ అవుతాయి. సో దీని యొక్క అడ్రస్ ఎంత అంటే 0 0, నెక్స్ట్ 0 1, 0 2, 1 0, 1 1, 1 2. ఓకేనా? సో దీని యొక్క బేస్ అడ్రస్కి వచ్చేటప్పటికి సో 0ని ఫస్ట్ ఇండికేట్ చేస్తాం, నెక్స్ట్ కాలం, ఫస్ట్ని రోని మెన్షన్ చేస్తాము, నెక్స్ట్ కాలం యొక్క అడ్రస్. సో రో ఆఫ్ 0, కాలం ఆఫ్ 1. సో అరే ఆఫ్ 0 1. నెక్స్ట్, ఏ టూ డైమెన్షనల్ అరే డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ద లాజికల్ అండ్ ఫిజికల్ వ్యూ ఆఫ్ డేటా. సో మనకి ఈజీగా అర్థమయ్యేలాగా అలాగే లాజికల్గా ఫిజికల్గా కానీ డేటాని మనం చూడొచ్చు. ఏ టూ డైమెన్షనల్ అరే ఈజ్ ఏ లాజికల్ డేటా స్ట్రక్చర్ దట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ టూ డైమెన్షనల్ అరేలో ఉన్న డేటాని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రోగ్రామింగ్లో అయినా కానివ్వండి, లేదు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సచ్ అన్ అరే ఈజ్ యూజ్ఫుల్ ఇన్ డిస్క్రైబింగ్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఫిజికల్లీ టూ డైమెన్షనల్ సచ్ యాజ్ ఏ మ్యాప్ ఆర్ మ్యాప్. అంటే ఒక మ్యాప్లో మనం డేటాని చూడగానే ఎలా అర్థమవుతుందో సో అలానే మనం ఈ టూ డైమెన్షనల్ అరేని యూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఎలిమెంట్స్ అనేవి అర్థమవుతాయి. సో టూ డైమెన్షనల్ అరే అనేది సమ్ రో ఆపరేషన్స్ని అట్ ద సేమ్ టైం కాలమ్ ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? రో మేజర్ అండ్ కాలమ్ మేజర్ ఆర్డర్. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గెట్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్. సో ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ అవుతాయి అంటే ఒక లీనియర్ వేలో స్టోర్ అవుతాయి. ద టూ వే ఇన్ విచ్ ఎలిమెంట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ కంప్యూటర్స్ మెమరీ ఆర్ రో మేజర్ ఆర్డర్ అండ్ కాలమ్ మేజర్ ఆర్డర్. సో ఫస్ట్ ఏముంటుంది అంటే రో ఎలిమెంట్ అండ్ కాలమ్ ఎలిమెంట్తో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఇన్ రో major represent the first row of the array occupies the first set of memory location and second occupies the next set. So first లొకేషన్లో దాని యొక్క మెమరీ అనేది సెట్ అవుతుంది, నెక్స్ట్ అలా కంటిన్యూస్గా మనం ఏమవుతాయి అంటే దాని యొక్క మెమరీ లొకేషన్స్ అనేవి ఆక్యుపై అవుతాయి. ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ టూ డైమెన్షనల్ అరే ఆఫ్ 2 3. సో మనకి ఇక్కడ 6 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, 2 rows and 3 columns. In row major order, the memory locations are first occupied by the first row
ఆఫ్ ద అరే. సో ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంటుంది అంటే రో యొక్క నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ మనకి కాలం నెంబర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ 2 rows తీసుకున్నారు, 3 columns తీసుకున్నారు. సో రోలో ఎప్పుడు కూడా ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి రో కాలం, రో కాలం, రో కాలం. నెక్స్ట్ ఫస్ట్ రో కాబట్టి రో 1 కాలం 0, రో 1 కాలం 1, రో 1 కాలం 2. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే అడ్రసెస్ని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం అసలు ఎలా బేస్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఇంట్ మ్యాట్రిక్స్ 3 4 మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే 12 ఎలిమెంట్స్ వస్తాయి. సో 3 rows ఉండాలి, 4 columns ఉండాలి. సో ఇక్కడ 3 rows ఉంటాయి. సో ఆ 3 rowsలో 4 ఎలిమెంట్స్ అనేవి ప్లేస్ అయ్యి ఉంటాయి. సో 3 × 4 12 ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ మీరు కౌంట్ చేయండి, 12 ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు బేస్ అడ్రస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. సో ఏ ఆఫ్ జేకే బేస్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం అడ్రస్ అనేది ఇవ్వాలి ప్లస్ డబ్ల్యూ, మీరు అమౌంట్ అనేది తీసుకోవాలంటే డేటా టైప్ అనమాట. ఎన్ నెంబర్స్, జే మీన్స్ రోస్, కే మీన్స్ కాలమ్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను అంటే బేస్ అడ్రస్ అనేది 100 తీసుకున్నాను, ప్లస్ డబ్ల్యూ దగ్గర నేను 2 తీసుకున్నాను. సో నెంబర్ అనేది 4 తీసుకున్నాను. సో ఇక్కడ మ్యాట్రిక్స్లో నేను 2 అనేది జే కింద కన్సిడర్ చేస్తున్నాను, 3 అనేది కే కింద కన్సిడర్ చేస్తున్నాను. సో జే ప్లేస్లో నేను 2 ఇన్సర్ట్ చేశాను, కే ప్లేస్లో 3 ఇన్సర్ట్ చేశాను. సో 100 + 2 × 4 ఆఫ్ 2 - 1 1 ప్లస్ 3 - 1 2. ఓకేనా. నెక్స్ట్ 4 + 2 × 2. సో ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ 2 ఉంటుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 100 + 4 2s 8 8 × 2 12. సో ప్లస్ చేస్తే మనకి 112 ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇప్పుడు అడ్రస్ ఎంత అంటే 112. ఓకేనా. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కాలమ్ 2 are stored. Follow by all the elements in column 3 and so on. సో మనం ఇక్కడ 2 rowsని తీసుకున్నాం, 3 columnsని తీసుకున్నాం. వాటిలో మనం ఏం చేసాము అంటే వాటి యొక్క ఎలిమెంట్స్ని ప్లేస్ చేసాం. మ్యాట్రిక్స్ యాజ్ ఏ 2-dimensional array. A matrix can be represented by a 2-dimensional array. A matrix A is collection of elements A of ij. సో ఇక్కడ మనకి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే ఏ రిప్రజెంట్ చేస్తుంది. ద మ్యాట్రిక్ ఈజ్ సెట్ టు బి ఆఫ్ ఆర్డర్ m × n. m represent all rows, n represents columns. It consists of m number of rows and n columns. The element A of ij is the element position at the insertion of ith row and jth column. సో మనం పొజిషన్ అనేది ఎలా తీసుకుంటాము అంటే ith row నుంచి jth column నుంచి మనం వాటి యొక్క పొజిషన్స్ అనేవి తీసుకుంటాము. సో ఇక్కడ మనం మేజర్ ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేస్తాము అంటే ఎడిషన్ పర్ఫామ్ చేస్తాం, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజిషన్, ఎవల్యూషన్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఈ 4 ఆపరేషన్స్ అనేవి మనం 2-dimensional arrayలో పర్ఫామ్ చేస్తాం. ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ ట్రాన్స్పోజిషన్, ఎవల్యూషన్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ వన్ మల్టీ-డైమెన్షనల్ అరే. సో ఈ మల్టీ-డైమెన్షనల్ అరేకి వచ్చేటప్పటికి 3 ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాం. సో ఐ, జే, కే. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 3 × 2 6, 6 × 4 24 ఎలిమెంట్స్ అనేవి మనం ఏం చేయాలి అంటే ఈ మల్టీ-డైమెన్షనల్ అరేలో పాస్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ఆల్ ఇట్స్ డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎరో కంటెన్స్ 3 2 4. సో ఐ, జే, కే కింద కన్సిడర్ చేస్తాం, ఐ × జే × కే. సో ఈ ఎలిమెంట్స్ ఇంటూ చేస్తే ఎంత అయితే మనకి ఎలిమెంట్ యొక్క సైజ్ వస్తుందో సో అన్ని ఎలిమెంట్స్ అనేవి మనం ఏం చేయాలి అంటే ఈ అరేలో పాస్ చేయాలి. ద అరే ఆఫ్ 3 × 2 × 4 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ దేర్ఫోర్ ద మేజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ అరే 3 2 4. సో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనం ఇంటూ చేస్తే 24 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ 24 ఎలిమెంట్స్ని కూడా మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా. 0 0 0 అని, 0 0 1, 0 0 2, 0 0 3, 0 0 4. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఆపరేషన్స్ అన్నీ. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడు మనం 2-dimensional array చూసాం, మల్టీ-డైమెన్షనల్ array చూసాం. సో 2-dimensional arrayలో మనం ఏం చేస్తాము అంటే m rowsని n columnsని కన్సిడర్ చేస్తాము. సో రో × కాలం
చేస్తే మనకి నెంబర్ అనేది ఎంత వస్తుందో అన్ని ఎలిమెంట్స్ని మనం పాస్ చేస్తాము. ఓకేనా, రో ఇంటూ కాలం. సో మీరు ఫస్ట్ ఎలిమెంట్ అనేది రో తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ అనేది కాలంని తీసుకోవాలి. సో రో ఇంటూ కాలం. సో ఎన్ని ఎలిమెంట్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్స్కి ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సింది రోస్ అండ్ నెక్స్ట్ ప్రిఫర్ చేయాల్సింది కాలమ్స్. సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.